కరెంట్ కావాలి. ఇప్పుడు 3 రోజులు కరెంట్ కావాలా? కరెంట్ కావాలా? మొత్తం లైన్ అంతా బంద్ చేస్తే కొట్టు తీసుకో సార్ మా తక్కిలపాడు మాకు సబ్స్టేషన్ కావాలి సార్. ముందు అసలు వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి సీజన్ వచ్చేసరికి ప్రతి సంవత్సరం ఇదే ప్రాబ్లం ఉంది. మాకు సబ్స్టేషన్ దగ్గర వేయాలి. మాకు నందిగుంట కాడి నుంచి ఒకే పేటర్ లాంగ్ అయిపోయింది. లైన్ మ్యాన్లు కరెక్ట్గా లేరు. ఇక్కడికి వచ్చి అడిగితే సమాధానం కరెక్ట్గా చెప్పట్లేదు. ఏఈ గారు ఫోన్లు ఎత్తుతున్నారు, ఒకసారి ఎత్తట్లేదు. మాకు ప్రాబ్లం అయిపోతూ ఉంది. నాటుకున్న వరిలు కూడా ఎండిపోతూ ఉంది. వరినారు ఎండిపోతుంది, నాటుకున్న వరి ఎండిపోతుంది. తాగేదానికి నీళ్ళకు కూడా ప్రాబ్లం అయిపోతుంది మాకు. ఇట్లా ఆఫీస్ దగ్గరికి వస్తే వాళ్ళు ఏమో సమాధానం కరెక్ట్గా చెప్పట్లేదు. మాకు ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం ఏంటి మాకు క్లియర్ చేయండి సార్. కొంచెం అధికారులు పట్టించుకొని దీన్ని 3 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు సార్. చెప్పనా సార్ మాకు లైన్ మ్యాన్ వేస్తే లైన్ మ్యాన్ కూడా కరెక్ట్గా సమాధానం చెప్పట్లేదు. కనీసం ఎల్సీ అన్న ఇవ్వండి, మేము ఎడిపీజీలు వేసుకుంటామంటే అవకాశం లేదు. ఆ మనిషి రైతుల కాడికి వచ్చి కలిసేది లేదు. ఈ లైన్ ప్రాబ్లం ఉంది, మేము చూస్తాం రమ్మని పిలిచింది కూడా మమ్మల్ని లేదు. ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు సార్. వరినారు పోసుకొనను, ఇట్లా వరి నాటుకొనను, దేనికి నీళ్ళు లేక ఎండిపోతా ఉంది. ఈ రోజు నుంచి వర్షం స్టార్ట్ అయింది, దానివల్ల ఆఫీస్ కాడికి రావాల్సి వచ్చింది. మేము రైతులు మొత్తం ఏ ఐటమ్స్ పోయినా కూడా స్తంభాల మీద పోతే మీరు తెచ్చుకోండి, వరి తెచ్చుకోండి, మమ్మల్ని తెచ్చుకోమంటారు. మేము తెచ్చుకుంటే ప్రభుత్వాలు ఎందుకు సార్? ఇది ప్రాబ్లం మాకు, ఇదే సమస్య. ఇప్పటి నుంచి కాదు, గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే మాకు ప్రాబ్లం. మాకు సబ్స్టేషన్ కావాలి సార్. మెయిన్ పేరు శాషయ్య, లెక్కలవరిపాలెం. 2-3 రోజుల నుంచి కరెంట్ అంటూ లేదు. ఫోన్ చేస్తేనేమో ఫోన్ అయితే ఎవరు చెప్పడం లేదు సమాధానం కూడా. సబ్స్టేషన్కి ఫోన్ చేస్తేనేమో మీ లైన్ మ్యాన్ అడగండి అని అంటారు. లైన్ మ్యాన్ నెంబర్ అయితే మన దగ్గర లేదు. ఇంతకుముందు ఉన్న లైన్ మ్యాన్ మారినరు. వాళ్ళని అడిగితేనేమో ఇదిగో లైను బిగిస్తాను, అది బిగిస్తాను అంటారు. మాకు ఊరికో నాట్లు వచ్చేసి నాడు యాతకు వచ్చేసి ట్రాక్టర్లతో పాటు ఆటోలతో పాటు నిన్న అయితే అందరం శాలల్లో ఉండి మధ్యాహ్నం ఇళ్ళకి పోయినరు. ఇది మా సమస్య. ఒరే ఎక్కువగా అక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వరితోటి వ్యవసాయం చేసేటోళ్ళే. మొక్కజొన్న, వరి కూడా సమస్యలో ఈ కరెంటు అదే ఆఫీస్ కాడికి ఇప్పుడే ఇక్కడికి వచ్చేసి ఉన్నాం సార్. ఇక్కడికి వస్తే ఇక్కడికి కరెంటు లైన్ మ్యాన్ అడిగితే మేము ఎక్కడో ఉన్నాము, అదే పని చేస్తూ ఉన్నాం అంటానే ఉంటారు. కానీ రోజు నిన్న అడిగినా అదే చెప్పినారు, ఈ రోజు అడిగినా అదే చెప్తానే ఉండరు. మాకు కరెంట్ అయితే ఇంతవరకు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా పట్టించుకొని అధికారులు అందరూ కూడా చేతగా చేసి చూడాలి.